హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే నేనైతే వరలక్ష్మి వ్రతం వీడియోనైతే పెడుతున్నానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చూడండి. ఇంకా డెకరేట్ అయితే చేస్తుంది మా పాప అయితే. ఇలా మొత్తం మా పాప డెకరేట్ చేస్తుంటే ఇంకా నేనైతే వంట పని ఇంకా లోపల కిచెన్‌లోనైతే నేనైతే చేసుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే మొత్తం డెకరేట్ అయితే మా పాపే చేసిందండి. ఇంకా ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మా పాపనైతే మొత్తం అయితే ఇలా అన్నీ డెకరేట్ అయితే తనొక్కతే చేసేసుకుంది. ఇంకా నేనైతే కిచెన్‌లోనైతే పనైతే చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ అయితే కడగడము, ఇలా ముగ్గులు పెట్టేసుకోవడము, ఇలా అంతా మొత్తం నేనైతే చేసేసుకుంటున్నాను. ఇంక తెలుసు కదండీ అసలు పనైతే ఎంత ఉంటదో. ఇంక ఇవన్నీ కడుక్కోవడం, ఊడ్చుకోవడం మనకు ఇదే పనైతే చాలా ప్రాసెస్ ఉంటదండి. ఇంకా ఇలా అన్నీ అయితే కొంచెం తొందరగా చేసేసుకోవాలి. లేకుంటే నైటే చేసేసుకొనైతే పెట్టేసుకోవాలి. ఇంక నేనైతే మార్నింగే చేసేసుకున్నానండి. మార్నింగ్ లేవగానే ఇలా బొట్లన్నీ పెట్టేసుకొనైతే ఇలా ముగ్గులైతే వేసేసుకుంటాను. ఇంకా వాకిట్లో గూడా ఇల్లు వాకిలి ఊడ్చైతే ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ పెట్టుకున్న తర్వాత స్నానం చేసుకొనొచ్చైతే ప్రసాదాలైతే రెడీ చేసుకున్నానండి. ఇంకా ప్రసాదాలలోనైతే హల్వా చేసుకున్నాను. పెరుగన్నం, పరమాన్నం, బెల్లం అన్నము, ఇంకా శనగలు, వడ ఇలా ప్రసాదాలన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా బగారా రైసు, వంకాయ మసాలా, పప్పు కూడా చేసుకున్నానండి తినడానికి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా నేను అన్నీ చేసుకునేసరికి అయితే మా పాప అయితే అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసిందండి. ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా టీవీలో పెట్టయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటానండి. ఇంకా టీవీలో కూడా సేమ్ మంత్రాలైతే అవే ఉంటాయి కదా చూపిస్తారు కాబట్టి, ఇంకా నేనైతే టీవీలో పెట్టయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాను చూడండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే భోజనాలు అయితే చేసుకుంటున్నామండి. ఇంకా చిన్నగా ఉంది కాబట్టి అందరం తినేటప్పుడు అయితే తీయలేదు. ఇంకా నేనైతే బగారా రైస్, వంకాయ మసాలా, సాంబార్ అయితే చేసుకున్నామండి. భోజనం అయితే చేస్తున్నాము చూడండి వీడియోనైతే. ఇంకా వాయినాలు కూడా చూడండి, వాయినాలు కూడా ఇస్తున్నాను. ఇంకా వాయినాలు అందరికి ఇచ్చేటప్పుడు కూడా ప్లేస్ అయితే లేకుండే అండి. ఇంకా వీడియో మనది మనం తీసుకుంటేనే ఎంతైనా మంచిగా ఉంటుంది కదండి. ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటే ఒకరు తీస్తారు, ఒకరు తీయరు. ఇంకా నేనైతే వేరే వాళ్ళకి ఇస్తానైతే వీడియో ఒకరు తీసిండు, ఒకరు తీయలేదు. అందరు వాయినాలు ఇచ్చేటప్పుడు అయితే అసలు వీడియోలు ఎవరు సరిగ్గా తీయలేదండి. ఇంకా తీసిన వాళ్ళవి అయితే పెడుతున్నాను. ఇంకా కొంతమందివి అయితే తీసాను, ఇంకా చాలా మందివి తీయలేదు. ఇంకా తీసిన వాళ్ళు అయితే వాయినాలు ఇచ్చినవి అయితే తీసి అయితే వీడియోని అయితే చేసి పెడుతున్నానండి.
ఇంకా మా యారాలు కూడా పసుపు బొట్టిస్తుంది అని అంటే ఇంకా వాయనం తీసుకోవడానికైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిండ్రు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మా వదిన వాళ్ళందరూ అయితే ఇంకా వాయనం తీసుకొని అయితే వస్తున్నారు మా ఇంటికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఇస్తున్నాను చూడండి. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి ఇలా ఉందండి వీడియో. బాగుందా? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.